ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకు. 2 ఓట్లు కూడా హస్తం గుర్తు మీద వేసి ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిలారెడ్డిని, ఎమ్మెల్యేగా మీ వాడైనటువంటి ధ్రువ కుమార్ రెడ్డిని గెలిపించాలని మిమ్మల్ని కోరేదానికి, అడిగేదానికి ఇక్కడికి రావడం జరిగింది. మహాశయులారా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి అన్ని పథకాలు కంటిన్యూ అవుతాయి, కొనసాగుతాయి. అదనంగా 5-6 పథకాలు వస్తాయి. అందులో ప్రధానమైంది రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు. నేను తప్ప ఏ నాయకుడు మిమ్మల్ని వచ్చి ఆదరించడం లేదు, చూసేవాడు లేదు. ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఇద్దరు నాయకులు కూడా ఎవరు వచ్చింది లేదు, పోతాను కూడా పోలేదు. ఇదే నిమిషకు నేను పోయినా, ఇదే మా మురళీధర్ రెడ్డి అని చెప్పి ఇసుకచింతపల్లికి చెందిన కర్ణాటి మురళీధర్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కొడుకు నేను ఇద్దరం పోయి ధన సహాయం కూడా చేయడం జరిగింది. వాళ్ళకు ఎప్పటికీ మేము ఉంటామని, అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది. ఇదే పల్లెకి చెందిన ఎస్సీ వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడ్డాం. ఆ రోజు ఇది 20 వర్షాలకు అండగా నిలబడ్డా నేను. ఆ పక్క పెద్ద నాయకుడు, వైసీపీకి చెందిన ఒక పెద్ద నాయకుడు బెదిరించినా కూడా నేను నా తల తెగినా సరే మీ పక్క ఉంటానని నిలబడినా. మీ ఇప్పుడు కూడా షర్మిలక్క నాయకత్వంలో, తొలిరెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా మీ అందరికీ శిరస వహించి చెప్తున్నా, మీకు ఏ కష్టం వచ్చినా నా అన్నదమ్ముడిని, నా ఇంట్లో అన్నదమ్ముడిని, అక్క చెల్లెలు ఎట్లా చూసుకుంటానో ఈ ప్రాంత భాషలను కూడా అదే విధంగా చూసుకుంటా. దయచేసి మా సునీతమ్మ కష్టపడుతున్న దానికి న్యాయం ప్రతిపదంగా వివేకానంద రెడ్డి హత్యకు న్యాయం జరగాలంటే మీ ఓట్ల రూపానే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎంపీకి నిలబడుతున్నటువంటి మన వైఎస్ షర్మిలారెడ్డి, రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయకు అద్దం గుర్తు మీద ఓటు వేసి, అదే విధంగా మీ గ్రామస్తుడైన ధ్రువ కుమార్ రెడ్డి అని నాకు అద్దం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నా, వేడుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.